వెల్కమ్ టు వేణి క్రియేషన్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ క్షేత్రం దగ్గర ఉన్నటువంటి నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఇప్పుడు మనము దర్శించుకుంటున్నాము. అయితే ఇప్పుడు మనము ఘాట్ రోడ్ ఉంది, కార్లు బైక్లు వెళ్ళడానికి. అయితే నడక మార్గంలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇప్పుడు నడక మార్గం చూపిస్తాను మీకు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఇప్పుడు మెట్ల మార్గాన నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మెట్ల మార్గాన వెళ్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్న ప్లస్ స్టార్టింగ్. అయితే ఇక్కడికి వెళ్ళడానికి నడక మార్గము 2 దారులు ఉన్నాయి. ప్రస్తుతం ఒక దారి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకో దారిలో మొత్తం ఆ దారి అంతా మూసుకుపోయింది. ఇది ఇప్పుడు ఒక దారిలో ఉన్నాయి. ఈ దారి కూడా కొంచెం మెట్లు కనబడతాయి, కొద్దిగా కనపడవు. అయితే ఇప్పుడు వర్షాకాలంలో కానీ కొంచెము చెట్లు కూడా బాగా పెరిగి కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈ మధ్యలో ఘాట్ రోడ్ చేసిర్రు. ఘాట్ రోడ్ మీద కార్లలో బైక్ల మీద అంతా కూడా ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేస్తుట్లా ఈ నడక మార్గం చాలా తగ్గింది. ఎవరో భక్తులు మొక్కుకున్న భక్తుల మార్గమే భక్తులు వారు మాత్రమే ఈ నడక మార్గాన్ని అనుసరిస్తారు. ఇది ఇక్కడికి రాత్రి వేళల్లో వచ్చేటట్టు వాళ్ళకు కూడా నడక కనిపించడానికి కూడా లైట్లు కూడా పెట్టారు. ఈసారి కొన్ని జాల మెట్లు ఉంటాయి, కొన్ని జాల మెట్లు ఉండవు. చూసుకుంటే జాగ్రత్తగా నడవాలి. ఏం స్లిప్ అయినా మాత్రం కొండ కింద పడిపోవడమే ఉంటుంది. చాలా కొండ పక్కపంటి చేసినటువంటి దారి. ఈ కొన్ని జాల ఇక్కడ చూసినట్టయితే మెట్లే లేవు, ఇక్కడ చూస్తే మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఈ మహా పుణ్యక్షేత్రం స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి నాంపల్లి. ఇది చాలా కొంతమందికి ఈ దేవుడు విలవిల్పుగా వెలిసినటువంటి దేవుడు, చాలా అనుకూలమైనటువంటిది. మొక్కిన మొక్కులు తీర్చే దేవుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి. మీరే ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వేములవాడ నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. వేములవాడ వాళ్ళు ప్రతి రాజరాజేశ్వర స్వామి దర్శించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి వేములవాడ నుంచి కూడా ఆటోలు కూడా ఉంటాయి. ఆటోల మీద మీకు గుట్టపైకి దాకా కూడా తీసుకెళ్తాడు ఘాట్ రోడ్ పైన నుండి. ఈ నడుచుకుంటా ఇంకోటి బస్ ద్వారా వస్తే వేములవాడ బస్ ఎక్కితే నాంపల్లి స్కూల్ దగ్గర దిగి అక్కడి నుంచి కూడా మనము నడక మార్గాన వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండడానికి కూడా ప్రైవేట్ వాళ్ళ కొన్ని రూములు, రేకుల షెడ్లు ఉన్నాయి. ఇక్కడ కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళు ఆ రోజు మందము ఉండనిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఏమైనా మొక్కులు ఉంటే కూడా మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది ఈ బలి ఇవ్వడము అది ఇదండి కొన్ని కార్యక్రమాలు కూడా, దావతులు, డిన్నర్ లాంటి కార్యక్రమాలను కూడా చేసుకుంటారు చాలామంది. ఇక్కడ అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. శ్రావణ మాసంలో కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ నుంచి చూస్తుంటే, ఈ గుట్టపై నుంచి చూస్తే వేములవాడ పట్టణము ఆ విధంగా కనబడుతుంది. మరి నడిచేటప్పుడు జాగ్రత్త నడవాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా రూట్లు సిగ్నల్ అది బోర్డులు కూడా ఎటు వెళ్ళాలి ఇంకా తగినది లేదు. కొంచెం చూసుకుంటూ ఆక్కుంటూ నడవండి. ఎందుకంటే చూసుకుంటా నడిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ఇక్కడ ఈ గుట్ట పైన ఉన్నటువంటి వెలిసిండు లక్ష్మీ నరసింహస్వామి. మనము అది చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది మధ్య ఇక్కడ వరకు మన ఆటోలు, బైకులు వెళ్తాయి. ఇది నడుచుకుంటూ వెళ్ళే మార్గము. ఇక ఈ మార్గం దాటిన తర్వాత వచ్చేది మనకు గుండమే వస్తుంది. ఇది ఇక్కడ 2 గుండాలు ఉంటాయి. ఒకటేమో చాలా లోతైన గుండము, ఇంకోటి తక్కువ లోతైన గుండం. ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి ఈ దారి నుంచి పోతుంటే మనకు అదే పాము కనబడుతుంది. అయ్యో, ఇది మాత్రం ఈ గుండము. ఇక్కడ వెనకట ఋషులు, మునులు తపస్సు చేసేవారు ఈ గుండంలో. మొన్నటి వరకు కూడా భక్తులు కూడా అనేక మంది ఇక్కడ స్నానాలు చేసేవారు. కొంతమంది కూడా ఇక్కడ స్నానాలు చేసి చనిపోయారు. అయితే ఈ కాలంలో ఇప్పుడు ఈ గుండంలో ఎవరు కూడా స్నానాలు చేస్తలేరు.
ఎందుకంటే నీళ్ళనేది నల్లాలుగా చేసి వస్తున్నారు కాబట్టి అక్కడ చేయడానికి ఎవరు హ్మ్, కొంచెం తక్కువ, చాలా తక్కువ. అయితే మీద ఇంకొకటి గుట్ట పైన కూడా ఇంకొక గుండం ఉంటది. అక్కడ తలనీలాలు కూడా తీయడానికి కళ్యాణ కట్ట ఉంది. అక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం దర్శించుకున్నటువంటి గుండం పక్క పంటిన ఉన్నటువంటిది ఫస్ట్ మనం దర్శించుకోవాల్సింది హనుమాన్ దేవాలయము. ఇక్కడ ఈ గుండం పక్క పంటినే పెద్ద గుండం అంటారు. పెద్ద గుండం పక్క పంటి హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఫస్ట్ ఈ హనుమాన్ దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ ఈ మార్గాన మనము గుట్ట మీదకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనబడతాడు. ఇప్పుడు ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఇది అతి పురాతనమైనటువంటి టెంపుల్. ఎందుకంటే క్షేత్రపాలకునిగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి ఈ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. అయితే ఫస్ట్‌గా దర్శించుకోవాల్సింది ఆంజనేయుల స్వామిని. అప్పుడు ఈ గుండంలో స్నానం చేసి ఆంజనేయుల స్వామిని దర్శించుకొని ఆ నుంచి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేవాళ్ళు. ఈ ఈ ఇది ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ వెనక ఇక్కడ ఈ ముందు భాగం కూడా ఇక్కడ వంటలు చేసుకోవడానికి వీలుగా ఉండేది. ఇది ఆంజనేయ స్వామి దేవాలయము. ఒక్కసారి మనము లోపటికెళ్ళే ప్రయత్నం చేద్దాము. హనుమాన్ దేవాలయం. ఈ ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ మన హనుమాన్ సమయంలో చాలామంది భక్తులు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడనే పూజలు చేస్తారు. అనేక మంది ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు మంచిగా చేస్తుర్రు. ఎందుకంటే ఇక్కడ గుండంలో స్నానం చేసి ఈ హనుమాన్‌ల దర్శనం చేసుకొని అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అనుకూలంగా ఈ ప్రదేశం ఉంటది కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉండే ప్రయత్నం చేస్తారు. మళ్ళా ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మీదికెళ్తాము. ఇప్పుడు మన లక్ష్మీ నరసింహస్వామికి దగ్గరికి గుట్ట ప్రాంతము. ఇది కొండ, రాతి కొండ, రాతి గుట్ట. మెట్లు లేవు. కొద్దిగా కొన్ని మెట్లు పెట్టి ఇచ్చిర్రు. హైట్‌లో ఉంటది గుట్ట. కొన్ని మెట్లు భక్తులు, దేవస్థానం వాళ్ళు నిర్మించారు ఎవరో. ఇక్కడి నుంచి మనం మీదికెళ్తే చాలా చిన్నగా చాలా అందంగా కనబడతాయి మెట్లు. ఇక్కడ నుంచి ఈ యములవాడ నుంచి ఒక 3 కిలోమీటర్ 2, 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడవలసిన ప్లేస్లు ఏంటంటే ఇక్కడ గుడి దేవాలయం ప్రక్క పంటే ఎడమచ్చే బాదుకు సిద్ధులు కూడా ఇక్కడ తపస్సు చేసేవారు. ఇది నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రక్క పంటే. అది వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను, ఉందో లేదో తెలియదు కానీ అక్కడికి మాత్రం మీరు దర్శించుకోండి. ఎందుకంటే గుహ ఉంటుంది. అది గుహలోకి అందరూ వెళ్ళలేరు, కొంచెం భయపడతారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి మీది. ఇది సారంగ రథం. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడు, ఇది అదే ఇందులోకించి ఈగుతారు అన్నట్టు. మన గండాలు పోతాయి అది అని నమ్మకంతో ఇందులోకించి ఈగుతారు. ఇది ఈగ వాళ్ళని చూద్దాము మనము. ఇక్కడ అనేక మంది భక్తులు కూడా, టూరిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ రోజు కూడా అనేక మంది కూడా వస్తుంటారు కదా. ఇది చూడండి. ఇప్పుడు భక్తులు ఎలా వెళ్తారు, ఏం కథ అనేది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పటిది కాదు, అతి పురాతనమైనది. ఇది చేసిందా, ప్రకృతి సిద్ధమైందా, ఇది కూడా అర్థం కాదు మనకు. ఎందుకంటే అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఇది లోపల చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది రథము అని అంటారు. ఇళ్ళకి ఇట్లా వెళ్తే గడ్డాలు గిట్ట అన్నీ పోతాయి. అయితే ఫస్ట్ గుండంలో స్నానం చేసి హనుమాన్ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తారు. అయితే చాలా హైట్ ఉంటుంది గుడి, టెంపుల్ మీదికి గుట్ట. ఇప్పుడు మనం మంచిగా క్లియర్గా చూపిస్తున్నాను. అది ఇక్కడికి చూసి. అయితే మళ్ళీ ఇక్కడ సారంగధరుని రథం కూడా, రథ చక్రాలు కూడా ఇక్కడ పోయినటువంటి ప్లేస్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇండ్లకేంచి వస్తున్నారు చూడండి మీరు. ఇండ్లకేంచి ఖచ్చితంగా మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాము ఈ గుడి టెంపుల్ దగ్గరికి. ఇది కనపడుతుంది, తెల్ల గీత కనపడుతుందా? ఇది సారంగధరుని రథ చక్రం అని అంటారు. అది అప్పుడు ఇక్కడ నుంచి మీది గుట్ట దాకా కూడా మన ఇది కనబడుతుంటుంది. ఇది సారంగధరుని రథం అని, చక్రం అని.
ఇక్కడ చాలా దూరం ఉన్నది, చూస్తే కనబడుతుంది. అయితే మేము వెళ్ళినప్పుడు వర్షాలు పడి ఉండే, కొంచెం జాలు కూడా కనబడుతుంది. ఇది అంతా ఇది ఇప్పుడు కనబడుతున్న ప్లేస్ అంతా సారంగధర ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు వేములవాడలో అదే నాంపల్లి దగ్గర ఒక పాముది ఒక టెంపుల్ కట్టించారు. గుట్ట పైన, నాంపల్లి గుట్ట పైన. అది కూడా చూడవలసిన ప్లేసు. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు ఇంకో గుండం ఉంటుందని చెప్పాను కదా, ఇదే పాలగుండము. ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు. ఇక్కడ చూస్తే వేములవాడ పట్టణము కనబడుతుంటుంది. నాంపల్లి పట్టణంలో వేములవాడ పట్టణం, అది చూస్తున్న చెరువు మధ్య మానేరు, అది వాటర్ కనబడుతున్నాయి కదా, అది మధ్య మానేరు. ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు, ఈ మూడు. ఇది పాలగుండము. దాని పక్కపంటి కనబడుతుంది చూడు చిన్న షెడ్డు, అది కళ్యాణకట్ట. అక్కడ చూస్తే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మీద మనకు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ వెళ్ళడానికి వీలుగా ఎండ కొట్టకుండా వర్షం పడకుండా కూడా రేకులు వేశారు కింద. ఇక్కడ నుంచి మన మెట్లు దేవస్థానం వాళ్ళు నిర్మించారు దాతల సహాయంతో. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దర్శించుకుందాము మీదికి. చాలామంది టూరిస్టులు ఇక్కడికి అనేక మంది వస్తుంటారు. చూడు చాలా దూరం కూడా ఇవి వేశారు. అనేక మంది ఫోటో స్టూడియో, మళ్ళీ ఇక్కడ షార్ట్ ఫిలింలు కూడా తీయడం జరుగుతుంటుంది. చాలా మీదికించి కొంచెం మీదికి వచ్చాము మనం. మీదికించి చూస్తే మనకి ఏ విధంగా కనబడుతుంది చూసినాం. ఇంకా కొంచెం మీదికి వెళ్ళాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి దర్శనం చేసుకుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఎందుకంటే బాగుంటుంది ఇది ప్లేస్. ఇప్పుడు మీదికి వచ్చేసాం మనము. ఇప్పుడు నరసింహస్వామి, ఎందుకంటే కోతులు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మన దగ్గర ఏమైనా ఉంటే కూడా గుంజుకునే అవకాశాలు ఉంటాయి. తింటే తినని కానీ వేరే ఏమైనా ఉంటే కూడా పడేసే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా. గుట్ట మీదకి చూస్తే మన చెరువు గిట్ట కనబడుతుంది. ఇదే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మనం ఇప్పుడు వచ్చేసినాం. ఇది కింద ఎండాకాలంలో కూల్ పెయింటింగ్ వేశారు. ఇది చల్వ పందిర్లు వేసి ఇప్పుడు ఇది నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చేరుకున్నాము మనము. ఇప్పుడు ఈ దేవుడు హారతులు ఇస్తారు ఎప్పటికీ అనునిత్యము. గండ దీపాలు కూడా వెలిగిస్తారు ఇక్కడ. మనము ఈ గుడి చుట్టూ తిరిగే ప్రయత్నం చేద్దాము. గుడి చుట్టూ ఎలా ఉంది అనేది కూడా చూద్దాము. ఇది లెఫ్ట్ సైడ్లో మన సిద్ధులు ఉంటారు. అది మళ్ళీ ఒకసారి స్పెషల్ వీడియో చేస్తా. వీటికి లెంత్ అయిపోతుంది, స్పెషల్ వీడియో చేస్తా. ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరిగే చూపిస్తాను నేను. గుడి వెనకాల దేవుడు వెలిసినటువంటి ప్రదేశము మొదలు చూపిస్తా. ఈ గుడి పక్కపట్టి వస్తున్నాము. గుడికి ఎడమచే బాధ నుంచి మనం తిరుగుతాం కదా. ఇక్కడ ఈ గుట్టలో వెలిసినటువంటి ఇప్పుడు కనబడుతుంది కదా నామాల గిట్ట, ఆ గుట్టలో వెలిసినటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఇది ఎగ్జాక్ట్లీ దేవుడు ఉండే వెనకాల భాగము. ఇది వెనక భాగంలో ఇప్పుడు ఆగిన ప్లేస్ కరెక్ట్ వెనక భాగంలో ఉన్నాము. ఇక్కడ అండి దేవుడు వెనక భాగంలో, దేవుని లక్ష్మీ నరసింహస్వామి, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వెనక భాగము. మంచి చూడండి. ఇక్కడ నుంచి మీది చూస్తే మళ్ళీ ఒక చిన్న గుట్టలు, ఆ గుట్ట మీద చెట్టు మొలిసిందంటే అది దేవుని కృప. ఇక్కడ నుంచి చూస్తే వేములవాడ పట్టణం ఎలా చిన్నగా కనబడుతుందో చూడండి. రాళ్ళల్లో కూడా చెట్లు మొలిసినాయి. దానికి గాలి, నీరు, ఆహారం అంతా దేవుడే. ఇది నరసింహస్వామి గుట్ట. నరసింహస్వామి వెలిసినటువంటి ఈ గుట్టలనే వెలిసినటువంటి క్షేత్రము. ఇది స్వయంభూ వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి ఇది అతి పురాతనమైనది. వందల సంవత్సరాల క్రితంది, అని వేల సంవత్సరాల క్రితంది. చూడండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. గుడి గోపురము. ఇక్కడ పక్క సైడ్కి మనం గుళ్ళ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము.
లోపటికి వీడియో తీయనియ్యరు. ఏదో చూద్దాం, బయటకించి కనబడే ప్రయత్నం చూద్దాము. ఈ దేవుడు మనం ఏదో చేద్దామని కాదు, దేవుని 10 మందికి చూపిద్దామనే ఉద్దేశం తప్ప మనకి ఇది కాదు. కానీ 10 మంది చూడాలి, పోవాలి, దేవుడిని దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది. లక్ష్మీనరసింహస్వామి, నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోల కోసం మా ఛానల్ని వేణు క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః.